ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మీతో కలిసి ఈ దేవుని యొక్క వాక్యాన్ని పంచుకొనడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారు కదా? మనమందరం కూడా క్షేమంగా ఉండడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం మొదటి 7 వచనాలు. ఈ భాగంలో మనం చూసినట్లయితే పోయిన వస్తువు దొరికిన సందర్భం మనం చూస్తాం. అద్భుత రీతిగా ఏదైతే పోయిందో, ఏదైతే దొరకదనుకున్నారో అది అద్భుతంగా దొరికిన సందర్భాన్ని ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క జీవితాల్లో కూడా చాలాసార్లు మనము చాలా పోగొట్టుకుంటూ ఉంటాం కదా. ఎట్టి పరిస్థితిలో తిరిగి అది సమకూర్చబడదు అని మనం తలుస్తూ ఉంటాం. ఒకవేళ అది ఆరోగ్యం కావచ్చు, లేకపోతే ఆర్థిక పరిస్థితి కావచ్చు, లేకపోతే మానసిక స్థితి కావచ్చు. ఏదైనా కూడా పోయింది, ఇక మనకు దొరకదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, అది అద్భుతంగా సమకూర్చబడుతుంది అనేటువంటి సంగతి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి ఇవ్వబడినటువంటి పేర్లలో ఒక పేరు యెహోవా ఈరే. అంటే అర్థం ఏంటంటే దేవుడే సమకూర్చువాడు. నీవు పోగొట్టుకొనిన దానిని దేవుడు అద్భుత రీతిలో సమకూర్చగలడు అనేటువంటి సంగతి ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీవు పోగొట్టుకున్నటువంటి శక్తి కావచ్చు, నీవు పోగొట్టుకున్నటువంటి సహవాసం కావచ్చు, అది ఏదైనా కావచ్చు, కానీ నీవు పోగొట్టుకున్నటువంటి దానిని మరలా తిరిగి నీవు సమకూర్చుకొనగలవు అనేటువంటి సంగతి తెలియచేస్తూ ఉన్నాను. ఈ భాగం నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకొందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరమిచ్చెను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావలనని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరవు తెచ్చినదని మొర్రపెట్టెను గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. ప్రియులారా, ఈ వాక్య భాగములో మనం గమనించినట్లయితే కొన్ని మాటలు మీ దృష్టికి తెస్తాను. ఇక్కడ వారు పోగొట్టుకున్నటువంటి ఆ వస్తువు ఎందుకు పోగొట్టుకున్నారు అనేటువంటిది మనం ఆలోచిస్తే కొన్ని మాటలు ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రవక్త అయినటువంటి ఎలీషా కాలములో శిష్యుల యొక్క సంఖ్య విస్తరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శిష్యులు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నారు. ఎలీషా దగ్గరకు ప్రవక్తల శిష్యులు రోజు రోజుకు వచ్చి ఎలీషా దగ్గర దేవుని యొక్క వాక్యం నేర్చుకుంటూ ఉన్నారు. శిష్యత్వం కొరకైనటువంటి తర్బీదు పొందుతూ ఉన్నారు. ఒక మాట గమనించండి, ఈ విధంగా శిష్యుల సంఖ్య విస్తరించడం చాలా మంచి పరిణామం అండి. ప్రియులారా,
మన యొక్క జీవితాల్లో కూడా మన యొక్క పరిచర్య జీవితం కావచ్చు, లేకపోతే మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కావచ్చు, అభివృద్ధి అనేటువంటిది చాలా అవసరం అనేటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మాట మీకు తెలియచేస్తాను. అభివృద్ధి కావాలంటే దేవుడే వృద్ధి చేసేటువంటి వాడు అనేటువంటి మాట గమనించండి. అందుకే కీర్తనకారుడు ఈ విధంగా ప్రార్థన చేస్తాడు. 118వ కీర్తనలో మనం చూసినట్లయితే ఈ మాట నేను చదువుతున్నాను. 118వ కీర్తన 25వ వచనములో 2వ భాగం. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడొక్కడే అభివృద్ధి చేయగలిగినటువంటి వాడండి. శిష్యుల యొక్క సంఖ్య విస్తరిస్తుంది. వారున్నటువంటి స్థలం వారికి ఇరుకుగా ఉంది. వారికి ఇంకా పెద్ద స్థలం కావాలి, చాలా వృద్ధి అయినటువంటి స్థలం కావాలి. కాబట్టి వారి జీవితంలో, వారి యొక్క పరిస్థితిలో మనం చూస్తున్నాం అభివృద్ధి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, మన యొక్క జీవితాల్లో కూడా అన్ని విషయాల్లో కూడా మనము వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో కూడా మనము అభివృద్ధి పొందాలి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా సంఘమును గూర్చి మీకు జ్ఞాపకం చేస్తాను. సంఘము ఏ విధంగా వృద్ధి చెందింది అని మనం ఆలోచిస్తే 120 మందితో ఈ సంఘం అనేటువంటిది ప్రారంభమైంది. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసయ్య ఆరోహణమైన తరువాత వారు ఒక మేడ గదిలో, యెరూషలేములో ఒక మేడ గదిలో వారందరూ కూడా పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతూ ఉన్నారు. వారు 120 మంది. ఈ 120 మంది ఆ మేడ గదిలో కనిపెడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడు. 120 మందితో అక్కడ సంఘం ప్రారంభమైందండి. 120 మందితో సంఘం ప్రారంభమైంది. ఆ సంఘము మరి 3000కు విస్తరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథములోనికి వచ్చినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయములో మీకు ఈ మాట జ్ఞాపకం చేస్తాను. 41వ వచనం. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. 120 మందితో ప్రారంభమైంది, 3000కు అది విస్తరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ 3000 మంది మరి ఇంకనూ విస్తరించారు. 4వ అధ్యాయానికి వద్దాం. 4వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఈ మాట కనబడుతుంది. 4వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000 మంది. 120 మంది 3000కు వచ్చారు, 3000 మంది 5000కు వచ్చారు. ఇంకను మనం చూసినట్లయితే ఇంకనూ విస్తరిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయం 1వ వచనములో మనం చూస్తే ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయం 7వ వచనములో చూస్తే బహుగా విస్తరించెను. 7వ వచనంలో మనం చూస్తున్నాం దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను అనేటువంటి మాట కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ సంఖ్య విస్తరిస్తూ ఉంది, శిష్యులు విస్తరిస్తూ ఉన్నారు. వారున్నటువంటి స్థలము వారికి చాలదు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే మన వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి కావాలి.
అలాగే పరిచర్య జీవితంలో అభివృద్ధి కావాలి అనేటువంటి మాటను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ అభివృద్ధి ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది అని మనం ఆలోచిస్తే 5వ అధ్యాయం చివరి వచనానికి వస్తే 5వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం, కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లని కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం ఒక విచారకరమైనటువంటి సంఘటన ఆ శిష్యులలో ఒకనికి కలిగింది. మరి ప్రవక్త అయినటువంటి ఎలీషాకు శిష్యుడుగా ఉన్నటువంటి గేహజీ అనేటువంటి వాడు మరి కుష్ఠరోగి అయి, మరి అతడు శపింపబడినటువంటి వాడై కుష్ఠరోగి అయి ఎలీషా సన్నిధానము నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఒక విచారకరమైనటువంటి సంఘటన అక్కడ జరిగినప్పటికీ కూడా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంది. ఇక్కడ శిష్యుల సంఖ్య విస్తరించడానికి కారణాలు చూచినట్లయితే వారంతా ఎలీషా ప్రవక్త దగ్గరకు ఎందుకు వస్తున్నారు అనేటువంటి మాటను మనం ఆలోచిస్తే, ఎలీషా ప్రవక్త దగ్గరకు రావడానికి గల కారణం ఏంటంటే ఎలీషా యొక్క ఉపదేశాలు వినడానికి వస్తున్నారు. ఎలీషా దగ్గర శిష్యత్వపు తర్బీదును పొందడానికి వస్తూ ఉన్నారు. అవును ప్రియులారా, మన యొక్క పరిచర్య జీవితంలో కూడా మన యొక్క సంఘాలు వృద్ధి కావాలంటే దేవుని యొక్క వాక్యం, మనం ఇంతకు ముందు చదివాం కదా, దేవుని యొక్క వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య విస్తరించింది అనేటువంటి మాటను మనం వాక్యములో మనం చూచాం. కాబట్టి పరిచర్య జీవితంలో వృద్ధి అనేటువంటిది కావాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా మన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో కూడా అభివృద్ధి అనేటువంటిది మనకు అవసరమనేటువంటి మాటను నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. చూడండి, 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మాయడలనున్న ప్రేమయందును యాలాగు అభివృద్ధి పొందుచున్నారో అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇన్ని విషయాల్లో వారికి అభివృద్ధి అనేటువంటిది కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, అభివృద్ధిని కాంక్షించాలి అనేటువంటి మాట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. 2వ మాట, ఇక్కడ వారు పోగొట్టుకున్నది సమకూర్చబడడానికి మరొక కారణం ఏంటో చెప్తాను. వారు ఏం చేస్తూ ఉన్నారంటే 2వ వచనం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే నీ సెలవైతే అనేటువంటి మాట గమనించండి. ఈ ప్రవక్తల శిష్యుల బృందానికి నాయకుడు ఎవరనగా మరి ఎలీషా నాయకుడిగా ఉన్నాడు. వీరు తమంతట తాము నిర్ణయం తీసుకోలేదు కానీ ఎలీషా దగ్గర సెలవడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నాయకునికి విధేయత చూపారు, నాయకుని యొక్క సెలవును తీసుకున్నారు. నిజమే, చాలాసార్లు నాయకుడు లేకుండానే ఈ రోజున ప్రజలు ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయములో సామెతల గ్రంథకర్త ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఈ మాట గమనించండి. 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, నాయకులు లేని జనులు చెడిపోవుదురు. ప్రియులారా, నాయకత్వానికి లోబడినటువంటి శిష్యులు, వారు నాయకత్వానికి లోబడ్డారు కాబట్టే వారి యొక్క జీవితంలో పోగొట్టుకున్నది తిరిగి సమకూర్చబడింది అనేటువంటి సంగతి జ్ఞాపకం చేసుకుందాం. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచన కర్తలు అనేకులుండుట రక్షణకరము. ప్రతి పరిస్థితిలో కూడా
నాయకులకు మనము లోబడి ఉండాలి అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో నుండి మరొక మాట ఈ జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయములో మనం గమనించినట్లయితే ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినండి. 13వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మీ పైని నాయకులుగా ఉన్నటువంటి వారు ఎలాగున్నారంటే లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు మీరు వారి మాట విని వారికి లోబడియుండుడి. ప్రియులారా, ఇక్కడ నాయకత్వమును గూర్చి చాలా చక్కని మాట మరి ఈ గ్రంథకర్త తెలియచేస్తూ ఉన్నాడు. నాయకులైనటువంటి వారు లెక్క ఒప్పగించవలసిన వారు. ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, నీకు నాయకుడంటూ ఉన్నాడా? నిన్ను నడిపించే నాయకుడు ఉన్నాడా? నీ ఆత్మను కాసేటువంటి నాయకుడు ఉన్నాడా? ఒకసారి ఆలోచన చేయి. నాకు అక్కరలేదు అని నీవు అనుకుంటే అది వాక్యానుసారమైనటువంటిది కాదని నేను తెలియచేస్తూ ఉన్నాను. నీవెక్కడున్నా కూడా నిన్ను నడిపించే నాయకుడు, నీ ఆత్మను గూర్చి దేవునికి లెక్క అప్పగించవలసినటువంటి నాయకుడు నీకు కావాలి. నాయకులు లేకపోతే ఏమవుతుందంటే నువ్వు చెడిపోతావు. కాబట్టి వారి మాట విని వారికి లోబడియుండుడి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే నాయకుని దగ్గరికి వెళ్ళారు. నీ సెలవైతే అనేటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం. వారు చేసేటువంటి పని మంచి పనే. ఎందుకంటే ప్రవక్తల శిష్యులకు వారు ఉన్నటువంటి స్థలము చాలడం లేదు. కాబట్టి వారికి ఏం చేయాలంటే ఒక నివాసం నిర్మించాలి. మంచి పని అయినప్పటికీ కూడా ఒక నాయకత్వం క్రింద పని చేస్తూ ఉన్నారు. ఒక నాయకత్వం క్రింద వారు పని చేయడానికి ఇష్టపడ్డారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. చాలాసార్లు నాయకత్వం క్రింద ఉండడానికి ఇష్టపడరండి. నీవు కంటికి కనబడేటువంటి నాయకత్వానికే ఇష్టపడకపోతే కంటికి కనబడని దేవునికి నీవు ఎలాగు లోబడి ఉంటావు అనేటువంటిది ప్రశ్నగా మనం ఆలోచించాలి. నీ సెలవైతే అనేటువంటి మాట వారన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా వారంటున్నారు, మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందుమని మనవి చేయగా. మేము అనేటువంటి మాట గమనించండి. మేము అనేటువంటి మాటలో మనం చూస్తున్నాం వారంతా కూడా కలసి కట్టుగా పని చేయడానికి ఇష్టపడుతున్నారండి. కలసి కట్టుగా పని చేయాలి. మేము వెళతాం, మేము వెళ్ళి యోర్దాను నదికి పోయి తలకమ్రాను అచ్చట నుండి తెస్తాం. అంటే దీని యొక్క భావాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క పనిలో ప్రతి ఒక్కరికి పని ఉంది అనేటువంటి మాట గమనించండి. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పని చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంఘం లేకపోతే దేవుని పని అభివృద్ధిలో ఏదో ఒక పని చేయాలి. కాబట్టి ఇక్కడ వీరంటా ఉన్నారు, మేమందరం కలిసి పని చేస్తాం. ప్రియులారా, ఒక మాట గమనించండి. అందరూ ఏకీభవిస్తే ఏదైనా చేయగలుగుతారండి. దేవుని యొక్క వాక్యములో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఈ మాట గమనించండి. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. ఆదికాండము గ్రంథం 11వ అధ్యాయములో చూచినట్లయితే వారన్నటువంటి మాటను మనం చూస్తామండి. వారన్నటువంటి మాట ఏంటంటే, చూడండి, దేవుడు వారిని గూర్చి ఒక మాట అంటాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలసి కట్టుగా ఆకాశమునంటూ ఒక గోపురము కట్టాలని చెప్పి వారు అనుకున్నప్పుడు
దేవుడు వారిని గూర్చి అన్నటువంటి మాట 6వ వచనం, అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చెయ్యకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. ఏదైనా వారు సాధించగలరు అనేటువంటి మాట సాక్షాత్తు దేవాది దేవుడే ఆ ప్రజలను గూర్చి అన్నాడు. ఎందుకంటే వారు ఒకే మాట మీద ఉన్నారు, ఒకే మాట, ఒకే భాష, వారంతా కూడా ఒకే మనసుతో ఉన్నారు. నిజమే, సంఘంలో ఉన్నటువంటి వారు అలాంటి ఐక్యతతో ఉంటే ఎంత వృద్ధి మనం చూస్తామండి. ఎంత వృద్ధి మన సంఘాలు, మన యొక్క పరిచర్యలు ఎంత వృద్ధి మనం చూస్తాం. కుటుంబంలో ఉన్నవారంతా కూడా ఇలాంటి ఐక్యతతో ఉన్నట్లయితే సహోదరుల మధ్య అభివృద్ధి మనము చూడగలము అనేటువంటిది ఒక్కసారి ఆలోచించండి. 4వ సంగతి ఈ వాక్యములో మనం చూస్తున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావలెనని కోరగా అనేటువంటి మాట గమనించండి. ఇక్కడ వారంతా కూడా పనికి వెళుతూ ఉన్నారు. యోర్దాను నదికి వెళ్ళాలి, మ్రానులు నరకాలి, ఆ మ్రానులు తీసుకుని వచ్చి ఒక నివాసమును కట్టాలి. పని మంచిదే, పనికి వెళుతూ ఉన్నారు, ఐక్యత ఉంది, వారంతా కూడా సిద్ధపడ్డారు, కూడా కావలసినటువంటి వస్తువులు తీసుకుని వెళుతున్నారు. అన్నిటికంటే ప్రాముఖ్యమేంటో తెలుసా? ప్రవక్తను అడుగుతున్నారు, నీవు మాతో కూడా రావాలి. నిజమే ప్రియులారా, చాలాసార్లు మనము ఆయన మనతో ఉండాలి అనేటువంటిది మనం కోరుకోవాలండి. ఆయన మనతో లేకపోయినట్లయితే మనం అనుకున్న పని మనం చేయలేము, మన పనిని మనము తుదముట్టించలేము. ఆయనకు వేరుగా ఉండి మనమేమీ చేయలేము. నీవు మాతో కూడా రావాలి. నీవు చేసే ప్రతి పనిలో కూడా ప్రభువు నీతో ఉండాలని కోరుకోవాలి. నీవు చేసేటువంటి ప్రతి ప్రయాణములో కూడా ప్రభువు నీతో ఉండాలని కోరుకోవాలి. నీవు మాతో కూడా రమ్ము అని చెప్పి ఎలీషా ప్రవక్తను వారు కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మోషే యొక్క ప్రార్థనను మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండం గ్రంథం 33వ అధ్యాయములో మనం చూస్తే మోషే యొక్క అద్భుతమైనటువంటి ప్రార్థన మనకు కనబడుతుందండి. 33వ అధ్యాయములో మనం చూస్తే ఈ మాటలు గమనించండి. 33వ అధ్యాయం 15వ వచనం, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడికొని పోకుము. నీ సన్నిధి మాకు కావాలి, నీవు మాతో కూడా ఉండాలి. నీ సన్నిధి గనక మాతో రాకపోతే మేమిక్కడ నుండి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. నీవు మాతో కూడా ఉండాలి అని కోరుకున్నారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనము చేసేటువంటి పని మంచిదే కావచ్చు, కానీ దేవుడు మనతో కూడా ఉండాలి అని మనం కోరుకోవాలి. ఆయన సన్నిధి మనతో కూడా ఉండాలని కోరుకోవాలి అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఆయన మనతో లేడో మనం ఏమీ చేయలేమండి. చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను నేను. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 60వ కీర్తనలో మనం చూచినట్లయితే 60వ కీర్తన 10వ వచనం, దేవా నీవు మమ్ము విడనాడి ఉన్నావు గదా, దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మానియున్నావు గదా. నీవు రాకపోతే ఎవరు సహాయం చేసినది వ్యర్థం. 11వ వచనములు అంటున్నాడు, మనుష్యుల సహాయము వ్యర్థము. అయితే
నీ సహాయం కావాలి, నీవు మాతో ఉండాలి. 12వ వచనములు అంటున్నాడు, దేవుడు మాతో ఉన్నప్పుడు మేము శూర కార్యములను జరిగించదము అని ఈ కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. వీరు చేసినటువంటి మంచి పని ఏమిటంటే ఎలీషా ప్రవక్తను వారితో కూడా తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వారితో కూడా వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి చూడండి. 4వ వచనం, వారు యోర్దానునకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. యోర్దానుకు వచ్చారు, వారు పని చేస్తూ ఉన్నారు. వారు ఈ పని చేస్తున్నప్పుడు వారు తమ స్వంత బలముతో మ్రానులను నరకలేరు, వారి చేతులతో మ్రానులు నరకలేరు. కాబట్టి వారికి కావలసింది ఏంటంటే గొడ్డలి కావాలండి, గొడ్డలి కావాలి. గొడ్డలితో మాత్రమే వారు ఈ మ్రానులు నరకగలరు. ఈ గొడ్డలి మనకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుని యొక్క శక్తిని జ్ఞాపకం చేస్తుంది. ఈ గొడ్డలి మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుని యొక్క అభిషేకాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ పని మన శక్తి ద్వారా కాదు. అందుకే జకర్యా గ్రంథంలో మనం చూస్తాం, శక్తి చేతనైనను బలము చేతనైనను ఇది జరగదు, నీ ఆత్మ ద్వారానే ఈ కార్యం జరుగుతుంది. శక్తి చేత, మానవ శక్తి చేత, మానవ బలము చేత ఈ పని మనము చేయలేం. ఈ పని చేయాలంటే మనకు కావలసింది ఏంటంటే గొడ్డలి కావాలి, దేవుని యొక్క శక్తి కావాలి, దేవుని యొక్క బలము కావాలి, దేవుని యొక్క అభిషేకం కావాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ యొక్క గొడ్డలితో నరుకుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నరుకుతూ ఉన్నప్పుడు వారు పని చేయడానికి అవసరమైనటువంటిది వారు పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ గొడ్డలి వారు పోగొట్టుకున్నారు. ఆ పని చేస్తూ ఉన్నటువంటి సమయంలో వారు పోగొట్టుకున్నారనేటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం. దూలమును నరకడానికి వచ్చారు. ఆ పనికి అవసరమైనటువంటిది గొడ్డలి. మ్రానులు నరకడానికి అవసరమైనటువంటిది గొడ్డలి. ఆ అవసరమైనటువంటిదే వారు పోగొట్టుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఇక్కడ మనం గమనించినట్లయితే పని చేస్తున్నప్పుడు, దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా, రెండవదిగా మనం చూస్తున్నప్పుడు పని చేస్తూ ఉన్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా. పని చేయడం మంచిదే కానీ పని చేస్తున్నప్పుడు ఎలాగు ఆ పరికరం ఎలాగుంది అనేటువంటిది చూడవలసిన బాధ్యత ఈ యొక్క పనివాని మీద ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనసంతా పనిపై కేంద్రీకరింపబడి ఉంటుంది, పనిముట్టును మనము పట్టించుకోము. మనసంతా పని మీద కేంద్రీకరింపబడి ఉంటుంది. నాకు అవసరమైనటువంటి పనిముట్టు ఎలాగుంది అనేటువంటిది మనం పట్టించుకోము. ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ యొక్క మ్రాను నరుకుతూ ఉన్నాడు. అలా నరుకుతూ ఉన్నటువంటి సమయంలో ఆ గొడ్డలి తల ఏమవుతుందంటే క్రమక్రమముగా జారి ఏమైందంటే క్రింద నీటిలో పడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనము మన చేతిలో ఉన్నటువంటి ఆ వస్తువు స్థితి ఎలా ఉంది అనేటువంటి దానిని మనం పట్టించుకోకుండా పని మీదే మనం ఏకాగ్రత కలిగి ఉంటామనేటువంటి సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మన యొక్క జీవితంలో గర్వము అనేటువంటిది, లేకపోతే మన యొక్క స్వార్థము అనేటువంటి దాని మీద మనము కేంద్రీకరించి మన చేతిలో ఉన్నటువంటి పనిముట్టును మనం పట్టించుకోకుండా ఉండిపోతామనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, చాలాసార్లు ఏమవుతుందంటే పని మీదే మనం కేంద్రీకరిస్తాం కానీ మనం ఆ పనికి అవసరమైన పనిముట్టు, ఆ పనికి అవసరమైన దేవుని శక్తిని మనం పోగొట్టుకుంటున్నామేమో
అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసయ్య మరి దేవుని ప్రజలైనటువంటి ఆయన శిష్యులైనటువంటి వారికి ఆయన నేర్పినటువంటి సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యములో నుండి మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి. మనం గమనించినట్లయితే ఆయా సమయాల్లో ప్రభు అయినటువంటి యేసయ్య ఆ ప్రజలను దూరముగా పంపివేసి దేవుని యొక్క సన్నిధిలో ఆయన గడిపినటువంటి సందర్భాలు అనేకమైనటువంటివి మనము దేవుని యొక్క వాక్యములో మనం చూడగలం. వారిని పంపివేసి మరలా తాను దేవుని సన్నిధిలో గడిపి మరుసటి రోజు పరిచర్య కొరకు తనను తాను సిద్ధపరచుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము గమనించగలము. ఇక్కడ మనం చూచినట్లయితే ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. ఈ గొడ్డలి ఊడి నీటిలో పడిందండి. ఎప్పుడైతే ఈ గొడ్డలి ఊడి నీటిలో పడిందో అప్పుడు వాడేం చేస్తున్నాడంటే అయ్యో అని పిలుస్తూ ఉన్నాడు. అయ్యో అనేటువంటి మాట మనకేం జ్ఞాపకం చేస్తుందంటే దుఃఖాన్ని జ్ఞాపకం చేస్తుంది. అయ్యో, నా చేతిలో ఉన్నటువంటి పనిముట్టు క్రింద పడిపోయింది అయ్యో అని చెప్పి అతడు పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క బలమును బట్టి అతడు చింతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయ్యో, నా గొడ్డలి పడిపోయింది, ఇది పడిపోయింది కాబట్టి ఈ పనిని నేను ముగించలేను, ఈ గొడ్డలి పడిపోయింది కాబట్టి మిగిలినటువంటి వారి పనంతా కూడా ఆగిపోయింది, ఈ గొడ్డలి పడిపోయింది కాబట్టి ఎంత అవమానం, ఈ పని ఆగిపోయిందని చెప్పి అతడు అయ్యో అంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, చాలాసార్లు మనము కూడా మన యొక్క జీవితాల్లో మనకు ఉన్నటువంటి శక్తిని మనం కోల్పోతున్నామేమో, మనతో ఉన్నటువంటి దేవుని సన్నిధిని మనం కోల్పోతున్నామేమో. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే దేవుని యొక్క బలమును కలిగి దేవుని యొక్క అభిషేకమును కలిగి గొప్ప కార్యములు చేసినటువంటి వ్యక్తి సంసోనును మనం జ్ఞాపకం చేసుకుంటాం. సంసోను యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క వాక్యములో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథానికి రండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూస్తాం. అధ్యాయం 25వ వచనంలో చూడండి. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తయోలుకును మధ్య నున్న మహనెదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను. దేవుని యొక్క ఆత్మ చేత రేపబడినటువంటి వానిగా మనం చూస్తూ ఉన్నాం. 14వ అధ్యాయం 6వ వచనములో చూస్తే యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. ఇంకను మనం గమనించినట్లయితే 19వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చెను. ఇంకను మనం గమనించినట్లయితే 15వ అధ్యాయంలో మనం చూస్తాం. 15వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతికి కట్టబడిన త్రాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలెనాయెను. ప్రియులారా, ఈ వాక్యములో ఈ మాటలన్నిటిలో కూడా మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆత్మ ద్వారా బలమైనటువంటి కార్యములు చేసినటువంటి వాడు సంసోను. అయితే ఈ సంసోను యొక్క జీవితములో మనం చూసినట్లయితే ఇంత బలమైనటువంటి కార్యములు చేశాడు. నాజీరు వ్రతము చేయబడ్డాడు. అతని యొక్క బలమునకు కారణమైనటువంటి నాజీరు వ్రతమును గూర్చిన రహస్యము ఎప్పుడైతే దెలీలాతో చెప్పాడో అతని యొక్క తల క్షౌరము చేయబడింది.
అతడు తన యొక్క బలమును కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే తన యొక్క బలమును కోల్పోయాడో అతడు మిగిలినటువంటి వారి వలె అయ్యాడు. మిగిలిన వారి వలె అయి అతడు మరి అతని యొక్క పరిస్థితి ఎలాగుందంటే, దాగోను ఆ దేవత గుడిలో అతని యొక్క కళ్ళు పీకివేయబడ్డాయి. మరి ఆ తిరగలి విసురువానిగా ఉన్నాడు. చాలా మరి అపహాస్యము చేయబడుతున్నటువంటి స్థితిలో అతడు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఈ యొక్క సంసోను యొక్క జీవితం ఇలాగూ రావడానికి గల కారణం ఏంటంటే, అతడు తన బలమును కోల్పోయాడు. ఎప్పుడైతే బలమును కోల్పోయాడో, ఆ దేవుని యొక్క అభిషేకాన్ని ఎప్పుడైతే కోల్పోయాడో అతడు అయ్యో అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నీవేది కోల్పోయినా పర్వాలేదు, కానీ దేవుని యొక్క సన్నిధిని నీవు కోల్పోతే నీవు సమస్తమును కోల్పోయినట్లే. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దావీదు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేసిన తరువాత అతడు ప్రార్థన చేస్తున్నాడు. తన రాజ్యం కొరకు అతడు ప్రార్థన చేయడం లేదు, కానీ దావీదేమని ప్రార్థన చేస్తున్నాడంటే, నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయవద్దు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా అని చెప్పి అతడు ప్రార్థన చేస్తున్నాడు. కీర్తన గ్రంథం 51వ కీర్తన 11వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ వ్యక్తి ఈ యొక్క గొడ్డలి తలను పోగొట్టుకున్నాడు. గొడ్డలి తల దేనికి సూచనగా ఉందంటే, దేవుని యొక్క శక్తికి సూచనగా ఉంది. గొడ్డలి తల దేవుని యొక్క అభిషేకానికి సూచనగా ఉంది. అతని యొక్క పరిచర్యలో అవసరమైన దానికి సూచనగా ఉంది. దానిని అతడు పోగొట్టుకున్నాడు. పోగొట్టుకొని అయ్యో అని చెప్పి అతడు అంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అది పోయింది అనేటువంటిది అతడు గ్రహింపగలిగాడు అనేటువంటి మాట గమనించండి. అతడు అంటూ ఉన్నాడు కదా, అయ్యో నా ఏలినవాడా అని. అతడు గొడ్డలి ఊడిపోయిందని చెప్పి అతడు గ్రహించగలిగాడు. ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చాలాసార్లు మనము పోగొట్టుకున్నాం అనేటువంటిది మనం ముందు గ్రహించలేమండి. సంసోను కూడా తన యొక్క అభిషేకాన్ని పోగొట్టుకున్న తరువాత ఎప్పటి వలె తాను సంసోను దేవుని యొక్క శక్తిని కోల్పోయిన తరువాత ఎప్పటి వలె తాను విడజిమ్ముదును అనుకొన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. ఆమె, సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని, ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ముదుననుకొందుననుకొనెను. అయితే దేవుడు అతనిని విడిచిపెట్టాడు, లేక దేవుని యొక్క శక్తిని అతడు కోల్పోయాడు అనేటువంటి సంగతి అతనికి తెలియలేదు. యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు అని వాక్యంలో వ్రాయబడి ఉంది. చాలాసార్లు మనము దేవుని యొక్క సన్నిధిని కోల్పోతూ ఉంటాం. ఆయన సహవాసాన్ని కోల్పోతూ ఉంటాం. ఆయన అభిషేకాన్ని కోల్పోతూ ఉంటాం. అయితే కోల్పోయాము అనేటువంటి సంగతి ఎరుగని స్థితిలో చాలామంది ఉండిపోతూ ఉన్నారు. హోషేయ గ్రంథం 7వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. 7వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను. అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయెను. అతడు గ్రహించలే. ఎఫ్రాయిమును గూర్చి వ్రాయబడి ఉంది. అన్యులు అతని యొక్క బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మరి ఈ యొక్క వాక్యములో మనం చూస్తే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయములో ఈ ప్రవక్తల శిష్యులలో ఒకడు ఎప్పుడైతే తన గొడ్డలి ఊడిపోయి నీటిలో పడిపోయిందో అది అతనికి తెలిసి అతడు ఏం చేస్తున్నాడంటే, అయ్యో నా ఏలినవాడా
అని చెప్పి మొరపెడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట ఇక్కడ గమనించాలి. ఆ గొడ్డలి ఎరువు గొడ్డలి అనేటువంటి మాట గమనించండి. అది ఎరువు గొడ్డలి, అది తన స్వంతం కాదు, ఎరువు తెచ్చుకున్నది లేక మరొకరి ద్వారా అతనికి ఇవ్వబడింది అనేటువంటి మాట గమనించాలి. ప్రియులారా, దేవుని యొక్క శక్తి కూడా మనకు దేవుని ద్వారా అనుగ్రహింపబడింది అనేటువంటి సంగతిగా గమనించాలి. ప్రభు అయినటువంటి యేసయ్య జీవించి ఉన్నటువంటి కాలములో ఆయన తన శిష్యులకు ఆయన అధికారం అనుగ్రహించాడు. వారికి ఉన్నటువంటి అధికారము వారి అధికారం కాదు కానీ అది ఇవ్వబడినటువంటి అధికారము అనేటువంటి సంగతి గమనించాలి. ఇక్కడంటా ఉన్నాడు, అది ఎరువు తెచ్చినది. కాబట్టి అతడు మరలా తిరిగి అతనికి ఇచ్చిన వానికి లెక్క అప్పగించవలసినటువంటి వాడై ఉంటూ ఉన్నాడు, ఎరువు గొడ్డలి. అలాగే మనకు కలిగినటువంటి దేవుని యొక్క శక్తి, మనకు కలిగినటువంటి అభిషేకము, అది దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడిందని మనం గమనించాలి. ప్రభు అయినటువంటి యేసయ్య తన శిష్యులకు ఇచ్చినటువంటిది ఏమిటి అని మనం ఆలోచిస్తే కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము ఇచ్చెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారికి అనుగ్రహింపబడినటువంటి ప్రతి అధికారము కూడా ప్రభు అయిన యేసు క్రీస్తును ద్వారా అనుగ్రహింపబడిందని మనము గమనించాలి. అది ఎరువు గొడ్డలి అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరొక మాట గమనించినట్లయితే దైవజనుడు ఒక మాట అడుగుతున్నాడు. 6వ వచనం, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపించగా, ఏ స్థలమందు నీవు పోగొట్టుకున్నావు, ఏ స్థలమందు నీ గొడ్డలిపోయింది అనేటువంటి ప్రశ్నను దైవజనుడు ఈ యొక్క శిష్యుని అడిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి, మన జీవితాల్లో కూడా ఒక మాట గమనించాలి. మనము ఎక్కడ ఏ పరిస్థితిలో దేవుని యొక్క సన్నిధిని కోల్పోయాం, దేనిని బట్టి దేవుని యొక్క శక్తిని కోల్పోయాము అనేటువంటి సంగతి మనము ఎరిగినటువంటి వారమై ఉండాలి. ఎలా తెలుస్తుంది అని మనం ఆలోచిస్తే, దేవుని సన్నిధిలో మనము వేడుకున్నప్పుడు ఆయన మనకు తెలియచేస్తాడు. ఏ కారణమును బట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, ఏ కారణమును బట్టి మనము ఆయన యొక్క అభిషేకాన్ని కోల్పోయాము, ఏ కారణమును బట్టి ఆయన శక్తిని మనము కోల్పోయాము అనేటువంటి సంగతి దేవుడు మనకు తెలియచేస్తాడు. ఇక్కడ అడుగుతున్నాడు, ఎక్కడ ఆ యొక్క గొడ్డలి పడిపోయింది అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆ స్థలమును అతనికి చూపించినాడు అనేటువంటి మాట మనము చూస్తున్నాం. ఏ పరిస్థితిలో అయితే మనము దేవుని యొక్క సన్నిధిని కోల్పోయామో ఆ స్థితిని మనము గుర్తెరిగి మరలా తిరిగి సమకూర్చబడాలనేటువంటి మాటను నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. చాలాసార్లు మనము కోల్పోతూ ఉంటాం. మరలా ఆ స్థలమునకు తిరిగి రావాలి. మరి సంసోనును మనము జ్ఞాపకం చేసుకుంటే, సంసోను ఎప్పుడు తన యొక్క శక్తిని కోల్పోయాడు అనేటువంటి సంగతి గ్రహించి అతడు చేస్తున్నటువంటి పని ఏంటంటే, మరొకసారి దేవుడు అతనిని జ్ఞాపకం చేసుకోవాలని అతడు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే ఈ మాటలు గమనించండి. 22వ వచనములో, న్యాయాధిపతులు 16వ అధ్యాయం 22వ వచనములో మనం చూస్తే, అతడు బందీ గృహములో
తిరగలి విసురువాడాయెను. అయితే అతడు క్షవరము చేయబడిన తరువాత ఏ తల అయితే క్షవరము చేయబడిందో మరలా ఆ తలపై తల వెంట్రుకలు తిరిగి మొలచుటకు మొదలు పెట్టెను అనేటువంటి మాట గమనించండి. దేనిని బట్టి అయితే అతడు ఆ యొక్క అభిషేకాన్ని కోల్పోయాడో తిరిగి మరలా అదే అభిషేకాన్ని అదే బలమును అతడు పొందుకుంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఈ యొక్క గొడ్డలి పడిపోయిందంటే వాడు అతనికి ఆ స్థలమును చూపించగా అనేటువంటి మాట గమనించండి. ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, ఏ పరిస్థితి ఏ సమస్యలో నీవు దేవుని యొక్క సన్నిధిని నువ్వు పోగొట్టుకున్నావు, దేనిని బట్టి ఆయన అభిషేకాన్ని కోల్పోయావు, దేనిని బట్టి ఆయన సహవాసాన్ని కోల్పోయావు, మరలా తిరిగి ఆ స్థలమునకు రావాలండి, మరలా తిరిగి సమకూర్చబడాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అయితే అప్పుడు దైవజనుడు చేసినటువంటి పని ఏంటంటే కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా, కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. ప్రియులారా, ఈ యొక్క కొమ్మను గూర్చి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఈ కొమ్మ 2 సంగతులను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ 2 సంగతులు ఏంటంటే కొమ్మ ఎలీషా యొక్క అభిషేకాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎలీషా యొక్క అభిషేకం మరలా కోల్పోయిన ఈ శిష్యుని యొక్క అభిషేకాన్ని సమకూర్చింది అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎలీషా యొక్క అభిషేకం చూడండి, ఎప్పుడైతే మనము దేవుని యొక్క సన్నిధిని కోల్పోయామో, దేవుని యొక్క అభిషేకాన్ని కోల్పోయామో, దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయామో, తిరిగి దేవుని యొక్క అభిషేకం కలిగినటువంటి దైవ సేవకులకు దగ్గరకు మనం తిరిగి వచ్చుట ద్వారా మరలా మనము పోగొట్టుకున్నటువంటిది తిరిగి సమకూర్చబడడానికి అవకాశం ఉంటుంది. దీనిని మీకు అర్థం అవ్వడానికి ఒక మాట చెప్తాను నేను. ఒక పైప్ ఉందనుకోండి, చేతి పంపు ఒకటి ఉంది, మనం చేతులతో నీళ్లు కొట్టుకునేటువంటి పంపు. చాలా రోజులుగా ఆ పంపును మనం వాడడం లేదనుకోండి, వాడకుండా మనం మరలా ఆ చేతితో ఆ పంపు ద్వారా నీళ్లు రప్పించాలని ప్రయత్నం చేస్తే గాలి వెళ్ళిపోయి ఆ పైపులోనికి నీళ్లు రావు. నీళ్లు రావాలంటే మరలా ఆ యొక్క పంపులోనికి మనం నీళ్లు వేస్తే ఆ పంపు ఆ గాలిని తీసివేసి నీళ్లు బయటకు రావడానికి సహకరిస్తుంది. అలాగే మనము అభిషేకం కలిగినటువంటి దేవుని యొక్క సేవకుల దగ్గరకు వచ్చుట ద్వారా మనము పోగొట్టుకున్నటువంటి అభిషేకాన్ని, పోగొట్టుకున్నటువంటి శక్తిని సంపాదించుకొనడానికి అవకాశం ఉంటుంది. 2వ మాట జ్ఞాపకం చేస్తాను. కొమ్మ సిలువకు సాదృశ్యంగా ఉంది. కొమ్మ సిలువకు సాదృశ్యంగా ఉంది. మ్రాను మీద ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వ్రేలాడారు. మనము పోగొట్టుకున్నటువంటి సహవాసం, పోగొట్టుకున్నటువంటి శక్తిని తిరిగి సమకూర్చుకోవాలంటే సిలువ యొద్దకు రావాలి. సిలువ యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో మనము ఇందు నిమిత్తమై ఆయన సహవాసమును కోల్పోయాము అనేటువంటిది వేడుకుంటే సిలువ ఏం చేస్తుందంటే మరలా మన యొక్క జీవితంలో పోగొట్టుకున్న దానిని సమకూరుస్తుంది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. గొడ్డలి తేలెను. అద్భుతం కదా! పోగొట్టుకున్నది మరలా దొరికింది. నీవు ఏదైతే కోల్పోయావో దానిని మరలా పొందడానికి, దానిని మరలా సమకూర్చుకొనడానికి కొమ్మ ఒకటి ఉంది. ఆ కొమ్మయే సిలువ. ఆ కొమ్మ నరకబడినటువంటి ఆ కొమ్మ సిలువ. సిలువ దగ్గరకు వద్దాం. సిలువ దగ్గరకు వచ్చి ప్రభువా, నేను నా యొక్క శాంతిని కోల్పోయాను, నా సహవాసాన్ని కోల్పోయాను,
నా శక్తిని కోల్పోయాను, లేకపోతే నా అభిషేకాన్ని కోల్పోయాను. మరలా సమకూర్చు ప్రభువా, మరలా సమకూర్చు నాయనా, నెమ్మదిని సమకూర్చు ప్రభువా, ఆరోగ్యమును సమకూర్చు నాయనా అని చెప్పి మనము సిలువను ఆశ్రయించినట్లయితే, సిలువ యొద్దకు వచ్చినట్లయితే మరలా నీవు పోగొట్టుకున్నది అద్భుతంగా తేలుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. గొడ్డలి తేలింది, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే గొడ్డలి తేలిందో దైవజనుడు అంటున్నాడు, దానిని పట్టుకో, నీవు పోగొట్టుకున్న దానిని మరలా పట్టుకో, నీవేదైతే కోల్పోయావో దానిని మరలా పట్టుకోమన్నప్పుడు వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. వాడు చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ ప్రవక్తల బృందములో ఉన్నటువంటి శిష్యుడు తనకు ప్రాముఖ్యమైనటువంటి ఆ వస్తువును కోల్పోయాడు. అది అతనికి చాలా ప్రాముఖ్యమైంది. ఆ పని చేయడానికి అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది లేకపోతే ఆ పని చేయలేడు. ఆ పని చేస్తున్నటువంటి సమయంలో దానిని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుని అయ్యో అని కేకలు పెట్టాడు. మరలా అది సమకూర్చబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితాల్లో ఏదైతే మనం పోగొట్టుకున్నామో దేవుడు దానిని తిరిగి సమకూర్చేటువంటి దేవుడని జ్ఞాపకం చేస్తూ శిలువను ఆశ్రయించి వాటిని సమకూర్చుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.